హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేగాటెడ్ తెలుగు. టుడే వీడియోలో మనం ఏ విధంగా లైవ్ మార్కెట్లో ఎంట్రీ తీసుకోవాలి, ఏ విధంగా అనాలిసిస్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైం అరౌండ్ ఎంత అయింది? 2:30 అయింది ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఏ విధంగా అనాలిసిస్ చేయాలి అంటే ఫాస్ట్ మనకి 9:15 నుంచి ఏ విధంగా అనాలిసిస్ చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ ఒకటి వస్తుంది. ఓకే, అండ్ బాటమ్ సైడ్ కూడా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. బట్ నేను ఎంట్రీ ఇంపార్టెన్స్ అనేది ఎటు సైడ్ ఇస్తానండి, నేను డౌన్ ట్రెండ్కి ఇస్తాను. వన్స్ ఈ నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వగానే చూడండి, నెక్ లైన్ మీన్స్ ఏంటంటే చూడండి, మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ అప్ సైడ్ అయింది. సో ఈ పాయింట్ అనేది మనకి నెక్ లైన్ అవుతుంది. ఓకే, సో సేమ్ అలాగే ఇది నెక్ లైన్ 1 అండ్ నెక్ లైన్ 2, ఇది కూడా నెక్ లైన్ 2. ఎందుకంటే ఇది కూడా మనకి ఈ వేలో చూస్తే మార్కెట్ డౌన్ ట్రెండ్ అయింది, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది, మళ్ళీ వన్స్ బ్రేక్అవుట్ అయితే ఇది కూడా నెక్ లైన్ అవుతుంది. బట్ మనం డౌన్ ట్రెండ్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే, మేజర్ ట్రెండ్ ఏది రన్ అవుతుంది ప్రజెంట్ మేజర్ ట్రెండ్ మనకి చూడండి, మేజర్ ట్రెండ్ ఏముందంటే కంటిన్యూగా మనకి లో రైస్ ఉన్నాయి. కాబట్టి చూడండి, లో రైస్ అని ఏ విధంగా అంటున్నానంటే, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వింగ్తో కంపేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వింగ్ మనకి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హై రై, ఈ స్వింగ్తో కంపేర్ చేస్తే ఇదేంటి? లోవర్ హై, అండ్ ఇది కూడా మనకి లోవర్ హై. సో ఎప్పుడైనా సరే మేజర్ ట్రెండ్ మనకి డౌన్ ట్రెండ్ ఉండేటప్పుడు మనం అప్ ట్రెండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. సో అందుకని ఈ పొజిషన్లో నేను డౌన్ ట్రెండ్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. వన్స్ నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వగానే ఎంట్రీ తీసుకుంటాను, అండ్ స్టాప్ లాస్ అనేది ఏ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, ఏ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయిందో ఆ క్యాండిల్ అనేది నేను స్టాప్ లాస్ పెడతాను, అండ్ టార్గెట్ సో ఈ ట్రెండ్ లైన్ పెడతాను. సో మనం ఈ విధంగా అనాలిసిస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలంటే, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అప్ ట్రెండ్కి ఇన్ కేసు నెక్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అప్ సైడ్కి ఇవ్వాలా లేదా డౌన్ ట్రెండ్కి ఇవ్వాలనేది ఫస్ట్ పాయింట్ తెలియాలి. ఓకే, ఇన్ కేస్ మనకి ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఈ నెక్ లైన్ ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయినా సరే మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ అవుతుంది, ఫాల్స్ బ్రేక్అవుట్ కింద మనకి అవుతుంది. సో రీజన్ ఏంటంటే, మేజర్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో అది ఏంటంటే మైనర్ ట్రెండ్. సో మైనర్ ట్రెండ్ ఎప్పుడు కూడా మేజర్ ట్రెండ్ అండ్ మైనర్ ట్రెండ్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటేనే ఎక్కువగా హై ప్రాబిలిటీ ఉండదు సక్సెస్ అవ్వడానికి. సో ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మనం ఇంపార్టెన్స్ అనేది డౌన్ ట్రెండ్కి ఇవ్వాలి. సో ట్రెండ్ లైన్ సో ఈ సిమెట్రికల్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయినా సరే నేను ఎంట్రీ తీసుకుంటాను. ఈ సిమెట్రికల్ ప్యాటర్న్ అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే మనకి, సో ఇక్కడ కూడా స్ట్రాంగ్ కాల్ సెల్లర్స్ ఉన్నారు. సో కాల్ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఏంటంటే మోస్ట్లీ మార్కెట్ డౌన్ ట్రెండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ నిఫ్టీలో కాల్ సెల్లర్స్ ఉన్నారు, అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ కాల్ సెల్లర్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి రెడ్ కలర్లో ఏవైతే మనకి కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా కాల్ సెల్లర్స్. సో ఇన్ని కాల్ సెల్లర్స్ ఉండగా మనకి మార్కెట్ అప్ ట్రెండ్ బ్రేక్అవుట్ అయినా సరే అది ఫాల్స్ బ్రేక్అవుట్ కిందే అవుతుంది. ఓకే, వెయిట్ చేద్దాం మనం. చూడండి ఎప్పుడు కూడా మనం, ఓకే, అది బ్రేక్ డౌన్ అవ్వకుండా మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఎంట్రీ తీసుకోకూడదు. వన్స్ మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి, అండ్ రిస్క్ అండ్ రివార్డ్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఆల్వేస్ ఎప్పుడు కూడా మనకి రిస్క్ అండ్ రివార్డ్ ఎంత ఉండాలంటే 1:3 ఉండాలి. సో ఇలాగ మనకి 1:3 ఉండడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, సో ఈవెన్ మన సక్సెస్ రేట్ అట్లీస్ట్ ఒక 60% ఉన్నా, 50% ఉన్నా, 40% ఉన్నా సరే స్టిల్ మనం ప్రాఫిట్‌లోనే ఉంటాం. రీజన్ ఏంటంటే, మనం ఓకే, ప్రాఫిట్ వచ్చేటప్పుడు మనకి 3 రూపీస్ వస్తుంది, లాస్ అయ్యేటప్పుడు మనకి 1 రూపీ మాత్రమే లూజ్ అవుతాం.
సో, మెయిన్ ఏంటంటే మనకి రిస్క్ అండ్ రివార్డ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ మనకి నిఫ్టీ బ్రేక్ డౌన్ అయిందనుకోండి. సో, నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవాలా అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవాలని మీకు ఎప్పుడైనా తెలియాలండి ఇక్కడ చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్‌లో మీరు ఇక్కడ చూడండి. పుట్ సెల్లర్స్‌కి, కాల్ సెల్లర్స్‌కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి పర్సెంటేజ్‌లోని. ఎంత డిఫరెన్స్ ఉంది మనకి ఇక్కడ? ఆల్‌మోస్ట్ మనకి కాల్ సెల్లర్స్ ఓకే. కాల్ సెల్లర్స్ ఎంత 1.5 ఉన్నారు. అండ్ ఇక్కడ పుట్ సెల్లర్స్ ఓన్లీ 50 లాక్సే ఉన్నారు కాబట్టి డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఉంది? 2.5% ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు నిఫ్టీ కూడా చెక్ చేసుకోండి. సో, నిఫ్టీలో మనకి ఎంత పర్సెంటేజ్ ఉంది? డిఫరెన్స్ అనేది మనకు ఓన్లీ అరౌండ్ 70%, అరౌండ్ 70% ఉంది కాబట్టి, సో, ఇన్ కేస్ మార్కెట్ గాని నిఫ్టీలో బ్రేక్ డౌన్ అయితే నేనైతే ఎంట్రీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకుంటా. సో, ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేసుకొని ఎంట్రీ అనేది తీసుకోవాలి. నిఫ్టీ లెవ్వలా? బ్యాంక్ నిఫ్టీ లెవ్వాలనేది. మన ఈ సైడ్ నుంచి చూస్తే మనకి ఇవన్నీ కూడా హైయర్ లోస్ కింద మనకి కనిపిస్తాయి. ఈ సైడ్ నుంచి చూస్తే. బట్ ఈ సైడ్ నుంచి చూస్తే మనకి ఇవన్నీ లోవర్ హైస్. బట్ ఇటు సైడ్ నుంచి చూస్తే మార్కెట్ డౌన్ ట్రెండ్. ఇటు సైడ్ నుంచి చూస్తే మార్కెట్ అప్ ట్రెండ్. సో, ఇటువంటిదప్పుడు మనం రిఫరెన్స్ ఏం తీసుకోవాలంటే, సో, మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రిఫరెన్స్‌గా తీసుకోవాలి. సో, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి కాల్ సెల్లర్స్ ఎక్కువున్నారు కాబట్టి, ఇంపార్టెన్స్ అనేది మనం డౌన్ ట్రెండ్ ఇవ్వాలి. అండ్ ఓకే. డౌన్ ట్రెండ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో, అండ్ మార్నింగ్ వన్స్ మనకి ఇన్ని రిజెక్షన్ క్యాండిల్‌తో రిజెక్షన్ అయింది కాబట్టి మోస్ట్‌లీ మార్కెట్ అనేది ఇటువంటి కేసుల్లో అప్ ట్రెండ్ అయితే వెళ్ళదు. సో, డౌన్ ట్రెండ్‌కి వెళ్తుంది మార్కెట్. సో, ఇన్ కేస్ మార్కెట్ బ్రేక్‌ఔట్ అయినా సరే మనం ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే గాయ్స్. మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్టుగానే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే ఓకే. ఎందుకు ముందుకు ఎంట్రీ ఇచ్చానంటే బ్రేక్ డౌన్ అవ్వకుండా. సో, మనకి మోస్ట్‌లీ ఏంటంటే మార్కెట్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ గివ్ అప్ అనే కాన్సెప్ట్ ఒకటుంది కాబట్టి ఇక్కడ ముందుగా నేనిక్కడ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ స్టాప్ లాస్ ప్రైస్. సో, స్టాప్ లాస్. అండ్ ఎంట్రీ చూడండి ఈ బేరిష్ ఓకే. ఇప్పుడు మనకి బుల్లిష్ క్యాండిల్ ఎప్పుడైతే ఎంగల్ఫింగ్ అయిందో దాన్ని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో, మోస్ట్‌లీ ఇదేంటంటే బ్రేక్ డౌన్ అవుతుంది మార్కెట్. సో, టార్గెట్ ఎక్కడి వరకు మనకి టైం గాని ఉంటే టార్గెట్ అనేది ఇక్కడి వరకు వస్తుంది మార్కెట్. ఈ లెవెల్ వరకు. ఓకే గైస్. ఇక్కడ మనకి మార్కెట్ మనం అనుకున్నట్టుగానే ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది మార్కెట్. సో, ముందుగా మనం ఎలా ప్రిడిక్షన్ చేసామంటే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎప్పుడైనా సరే ఈ ప్యాటర్న్ ఎప్పుడొచ్చినా సరే మనం ముందుగా ప్రిడిక్షన్ చేయొచ్చు. మార్కెట్ బ్రేక్‌ఔట్ అవుతుందా అండ్ బ్రేక్ డౌన్ అవుతుందనేది. సో, నేను ఇది యూజ్ చేసుకొని నేను ముందుగా చెప్పాను బ్రేక్ డౌన్ అవుద్దని. సో, అందుకని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. యాక్చువల్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎప్పుడిస్తారు ఎంట్రీ? సో, ఇప్పుడు బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటారు. బట్ నేనెక్కడ ఎంట్రీ తీసుకున్నానంటే, ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. సో, మనం నెక్‌లైన్ బ్రేక్ డౌన్ అవుతుందా లేదా అనేది మనం ముందుగానే ప్రిడిక్షన్ చేయొచ్చు. ఓకే గైస్. మనం మార్కెట్ ఎప్పుడైనా సరే లైవ్‌లో ఈ విధంగా అనాలిసిస్ చేయాలి. సో, మనకి చూడండి ఇటువంటిది ఓకే. మనం ఫస్ట్‌లోనే అనాలిసిస్ చేసాం. మన ఇంపార్టెన్స్ అనేది డౌన్ ట్రెండ్‌కి ఇస్తామని. సో, మార్కెట్ గూడా మనకి ఇప్పుడు డౌన్ ట్రెండ్ అవుతుంది. అండ్ మై టార్గెట్ ఈ ట్రెండ్ లైన్ వరకు నేను హోల్డ్ చేస్తాను. సో, ఇక్కడ మై రిస్క్ అండ్ రివార్డ్ ఆల్‌మోస్ట్ మనకి ఎంతవుతుంది? సారీ. షార్ట్ పొజిషన్. ఓకే. అరౌండ్ సారీ 1:, 1:, 1:. 1 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 ఓకే. అరౌండ్ సారీ.
ఓకే. సారీ 1:7 అనేది ఉంది. 1:7 రిస్క్ అండ్ రివార్డ్. యాహ్! ప్రెజెంట్ అయితే మనం అనుకున్నట్టుగా మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. 1:3 అనేది మన టార్గెట్ అయితే 1:4 వరకు అయితే మన టార్గెట్ రీచ్ అయింది. బట్ ఎందుకు హోల్డ్ చేస్తున్నానంటే యాక్చువల్‌గా నేను ఎంట్రీ అనేది ముందుగానే ఇచ్చాను. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు? సో, ఇది బ్రేక్ డౌన్ అవ్వగానే ఎంట్రీ ఇస్తారు. సో, వాళ్ళు స్టాప్ లాస్ అనేది ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేస్తారు అండ్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఉంటది కాబట్టి, సో, నేను ఈ వేలో ఈ వేలో ఉంది కాబట్టి ఇక్కడి వరకు నేను టార్గెట్ అనేది ప్లేస్ చేశాను. ఓకే గైస్. ఓకే. రైట్ నౌ మనకు టైమ్ ఎంత అయిందంటే 3:10 అయింది. ఓకే గైస్. ఓకే. మనకి టైమ్ కంప్లీట్ అయింది కాబట్టి, సో, నేను ఇక్కడితో నా పొజిషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. బట్ స్టిల్ నేను ఓకే. 1:3 అయితే క్యాప్చర్ చేశానండి. ఓకే. ఆల్మోస్ట్ మనకి టైమ్ 3:22 అయింది కాబట్టి, సో, ఇక్కడితో నేను నా పొజిషన్ అనేది క్లోజ్ చేస్తాను.